కుంభరాశి వారికి వీళ్ల వల్ల మీకు జరగబోయేది ఇదే. అవును, ధనస్థానంలో శని, పంచమస్థానంలో గురు ప్రభావంతో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతూ, పెట్టుబడులు లభిస్తాయి. జూన్ తర్వాత ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ, వృత్తిపరంగా పనిభారం ఎక్కువగా ఉండి, శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యంగా లభించవచ్చు. కుంభం, ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ధన స్థానంలో రాశ్యాధిపతి శని, పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. జూన్ మొదటి వారం నుంచి ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. కొద్దిగా ఆస్తి లాభం కలుగుతుంది. తండ్రి నుంచి సంపద లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాలు ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల వంటి విషయాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇతర గ్రహాల కారణంగా కొంత కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అయితే, ధనస్థానంలో శని కారణంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు కొద్ది కష్టంతో సానుకూలపడతాయి. నిత్య జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినా గుర్తింపు ఉండకపోవచ్చు. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి. వ్యక్తిగత పనుల వల్ల ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది. కొందరు మిత్రులు డబ్బుకు ఒత్తిడి తేవడం జరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు మధ్య మధ్య ఇబ్బంది పెడతాయి. వివాహం, అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలించడానికి కొంచెం సమయం పడుతుంది. ద్వితీయార్ధంలో అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభ ఫలితాలు అందుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఏలినాటి శని వల్ల శారీరక అలసట, నరాల బలహీనత లేదా నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. సూచన: ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. పరిహారాలు: మరింత శుభ ఫలితాల కోసం కుంభరాశి వారు ఇవి పాటించండి. శని తైలాభిషేకం. ప్రతి శనివారం శని దేవునికి తైలాభిషేకం చేయడం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల దోషాలు తగ్గుతాయి. హనుమాన్ ఆరాధన. ప్రతిరోజూ ఓం హం హనుమతే నమః మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. దానం. పేదవారికి లేదా అనాథలకు మీ శక్తి కొలది అన్నదానం చేయడం లేదా నల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల కష్టాలు తొలగుతాయి. ఆర్థిక స్థితి. ఆదాయం. ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. ఖర్చులు కాస్త ఎక్కువగా ఉండొచ్చు. అందుకే తెలివిగా వ్యవహరించాలి. పొదుపు. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా పాత బాకీలు ఉంటే వసూలవుతాయి. అయితే, కోర్టు వ్యవహారాలు లేదా మెడికల్ ఖర్చుల కోసం కొంత ధనం వెచ్చించాల్సి రావచ్చు.